అప్పుడు సూత మహాముని ఇలా చెప్తున్నాడు, ఓ శౌనకాది మహర్షులారా, ఈరోజు నన్ను అడిగినట్టుగా మీరు ఒకనాడు శ్రీ విష్ణువుని నారదుడు అడిగినాడు. అప్పుడు నారదునికి శ్రీ మహావిష్ణువు ఏం చెప్పినాడో ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. పూర్వం నారదుడు సకల లోకాలు తిరుగుతూ మార్గం మధ్యలో భూలోకానికి వచ్చినాడు. ఈ భూలోకంలో ఈ మానవులు చిన్న చిన్న కష్టాలను కూడా భరించలేకపోతూ బాధపడుతూ ఉన్నారు. అది చూసిన ఆ నారదుడు వీరికి ఈ చిన్న చిన్న కష్టాలు ఎటు తొలగును అని ఆలోచన చేసుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో తెల్లటి శరీరఛాయలు, శంకు చక్ర గదాపదము మొదలు అలంకారంతో లక్ష్మీ సమితిని కూర్చుని ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రార్థించినాడు. ఆ ప్రార్థనను విన్న శ్రీ మహావిష్ణువు అడుగుతున్నాడు, ఓ నారద, నీవు వచ్చిన కారణమేమి? నీ కోరిక తప్పక తీరుస్తాను, అడుగుము అన్నాడు. అది విని నారదుడు ఇలా అడుగుతున్నాడు, ఓ దామోదర, భూలోకమున మానవులు నానా రకాల కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. వారికి ఆ చిన్ని చిన్ని కష్టాలు తొలగిపోవడానికి ఏదైనా సూక్ష్మమైన ఉపాయం చెప్పండి స్వామి అని అడిగినాడు నారదుడు. అది విన్న శ్రీ మహావిష్ణువు చాలా సంతోషంగా, ఓ నారద మహాముని, నీవు లోక కళ్యాణార్థమై చక్కని విషయం అడిగినావు. అందులకు ఒక వ్రతం కలదు, అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము అని చెప్పగా అది విని నారదుడు ఇలా అడుగుతున్నాడు, ఓ దామోదర, ఆ సత్యనారాయణ వ్రతము ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి, చేస్తే ఏమి ఫలితం వస్తుంది, నాకు కొంచెం వివరంగా చెప్పండి, అన్ని వివరాలు అని చెప్పి అడుగుతాడు. అది విన్న శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు, ఓ నారదమాముని, సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖములు నివారణ చేయను, సకల ఐశ్వర్యములు కలుగజేయను, సంతానం కలుగజేయను, సర్వత్రా జయప్రదం కలుగజేయను. కష్టములు సంభవించడం, దరిద్రంతో బాధపడుచున్నప్పుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా మంచిది. ఏదైనా వివాదములు అనగా ఆ కాలంలో అయితే యుద్ధాలు, ఈ కాలంలో వచ్చేసి కోర్టు వ్యవహారాలు కూడా ఆ యుద్ధాలతో సమానం. అటువంటి వివాదాలు ఏవైనా ఉన్నప్పుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు తప్పక జయం కలుగుతాయి. ఇంకను ఈ సత్యనారాయణ స్వామి వ్రతం వైశాఖ మాసమునందు, కార్తీక మాసమునందు, మాఘ మాసమునందు, శ్రావణ మాసమునందు అని తేడా లేకుండా ఏ మాసంలోనైనా చేయవచ్చును. ఏ శుభదినమనైనను ఈ వ్రతమును చేయవచ్చును. 4 వర్ణాల వారు, స్త్రీలు, పురుషులు, కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చును. సత్యనారాయణ స్వామి వ్రతం చేయవారు తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నాన సంధ్యా అనుష్ఠానాలు నిర్వర్తించుకొని సంకల్పం చెప్పుకోవాలి. పొద్దున స్నానం చేస్తూనే సంకల్పం చెప్పుకోవాలి. ఏమని? పలకండి, దేవాది దేవ సత్యనారాయణ ప్రభు, ఈ రోజు నీ అనుగ్రహము పొందుట కొరకు సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తున్నాము. ఆ విధంగా తలస్నానం చేసిన వెంటనే సంకల్పం చెప్పుకోవాలి. ఉదయాన్నే, స్వామి ఈరోజు నీ వ్రతం చేస్తున్నాము అని చెప్పి సంకల్పం చెప్పుకొని మధ్యాహ్నము గూఢ కర్మానుష్ఠానాలు అంటే పాలు పండు తీసుకుని రాత్రి సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి చంద్రుడు ఉదయించిన తర్వాత ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి అని ఆ కాలంలో అలా చేసేవారు. ఈ కాలంలో 5 కాలాల్లో వ్రతం చేస్తున్నారు. అనగా తెల్లవారుజామున చేస్తున్నారు, ఉదయం చేస్తున్నారు, మధ్యాహ్నం చేస్తున్నారు, సాయంత్రము చేస్తున్నారు, రాత్రి కూడా చేస్తున్నారు ఈ వ్రతాన్ని. ఈ రకంగా 5 కాలాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. పూజాస్థలము గోమయంతో అలిగి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణంతో ముగ్గుపెట్టి అందు ఆసనం వేసి అందు వస్త్రం పరిచి అందు బియ్యం పోసి అందు కలశం ఏర్పరచవలను. ఆ కలశము వెండితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ, తుదకు మట్టితోనైనను ఆ కలశమును తయారు చేసి ఉంచాలి, ఏర్పాటు చేసుకోవాలి. ఇక కలశం మీద నారికేళమును పెట్టి అందు వస్త్రము పరిచి అందులో స్వామివారిని చుట్టూ ఉన్న పరివాహక దేవతలు, ఇంద్రాది అష్టదిక్పాలకు, గణేశాది పంచలోకపాలకు, ఆదిత్యాది నవగ్రహాలు సహితంగా, మహాగణపతి సహితంగా మండపమున సకల దేవతలను షోడశోపచార పూజలు చేసి ఆవాహన చేసుకోవాలి. ఇక స్వామివారి విగ్రహానికి పంచామృత స్నానాలు గావించాలి. ఆ విగ్రహము 1 కర్షం బంగారంతో కానీ, అర్ధకర్షం బంగారంతో కానీ, లేదా తుదకు పావు కర్షం బంగారం అనగా పంచలోహార విగ్రహాలైనను తయారు చేయించుకొని ఆ విగ్రహానికి పంచామృత స్నానాలు గావించి వ్రత సమాప్తిగా ప్రతిష్ఠించి పూజించుకోవాలి. ఇక ఈ స్వామివారికి ఇష్టమైన ప్రసాదాన్ని తయారు చేసుకోవాలి. కేసరి నైవేద్యం అది ఏ విధంగా అంటే కేజింపావు చక్కెర, కేజింపావు గోధుమ నూక,
అవి లేనిచో శక్తి లేనిచో బియ్యము నూక బెల్లమును వేసి కూడా ఆ కేసర నైవేద్యమును తయారు చేసుకోవాలి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం బ్రాహ్మణుడు పౌరాణికంగాను వైదికంగాను చేసుకోవచ్చు. బ్రాహ్మణుడు కాని వారు పౌరాణికంగానే అంటే బ్రాహ్మణుడు సొంతంగా చెప్పుకొని చేసుకోవచ్చు వ్రతాన్ని, లేదంటే ఇంకొక బ్రాహ్మణుని పిలుచుకొని చేసుకోవచ్చు అని. ఇక బ్రాహ్మణుడు కాని వారు బ్రాహ్మణుని పిలుచుకొని ఈ వ్రతాన్ని చేసుకోవాలి అని స్వామివారు అప్పుడు ఆ కాలంలో చెప్పారు. ఇక ఈ స్వామివారికి కేసరి నైవేద్యం అయిన తర్వాత మన శక్తి కొలది మనకు ఉన్నంతలో పంచపక్ష పరమాణాలు ఏమైనా వడ్డించి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం పెట్టి మంగళహారతులు చేసిన తర్వాత స్వామికి ప్రీతికరమైన నృత్యములు గీతములు జరిపించి భక్తులందరూ కలిసి ఈ యొక్క సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని భోజనాన్ని భుజించాలి. ఈ విధంగా చేసిన వారు ఇహలోకమున సకల ఐశ్వర్యములు పొంది పరమున మోక్షము పొందుతారు అని శౌనకాది మహర్షులకు సూత మహాముని ఆనాడు చెప్పినాడు. ఆ స్కంద పురాణంలో చెప్పడం జరిగిందని ఆనాడు శ్రీ మహావిష్ణువు నారదుడు చెప్పినట్టుగా ఈనాడు నేను మీకు చెప్పినాను. అదా ప్రథమోధ్యాయ సమాప్త. అక్షంతలు పూలేసి నమస్కారం చేసుకోండి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాలక్ష్మీ విద్మహే విష్ణుపత్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. రెండు అగరత్తులు వెలిగించండి. ధూపమాగ్రాపయామి. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంతరముఖే. టెంకాయ కొట్టాలి. ఆయన లైవ్ సరిపెట్టచ్చు కదా. మంగళ నీరాజనం హిరణ్యవాసం మదోహ పూర్ణం దధాతి మదవ్యోసారి కదా బ్రహ్మణ దహాతి ఏ కదయోజమానారిస్తేజో దధాతి. నిత్యమంగళాని భవంతు. హర నమ పార్వతీపదయే. హర హర మహాదేవ. శంభో శంకర. గోవింద గోవింద. రమారమణ గోవింద గోవింద. ఏడుగురులవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈశాన సర్వ విద్యానామేశ్వర. ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకుని బ్రతుకుతుండేవాడు ఆ బ్రాహ్మణుడు. ఈ భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు. అందువల్ల ఒక ముసలి బ్రాహ్మణ రూపం ధరించి ఆ బీద బ్రాహ్మణుడికి ఎదురుగా వెళ్ళి, ఓ బ్రాహ్మణుడా, నీవు 4 వేదాలు నేర్చుకుని ఉన్నావు కదా, ఎందుకు ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నావు అని అడిగితే, అయ్యా స్వామి, నేను నా పూర్వజన్మలో చేసిన పాపకర్మల వల్ల ఈ జన్మలో ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నాను. దయచేసి నేను నా పూర్వజన్మలు చేసిన పాపకర్మలు తొలగిపోవడానికి ఏదైనా సూక్ష్మమైన ఉపాయం ఉంటే చెప్పండి అని అడిగేసరికి అప్పుడు బ్రాహ్మణ రూపధారి ధరించిన ఆ సత్యనారాయణ స్వామి చెప్తున్నాడంట, ఓ బ్రాహ్మణుడా, ఈ కలియుగంలో శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి అవతారం దాల్చినాడు. నీవు ఆ సత్యనారాయణ స్వామిని సేవించుకున్నట్లయితే నీ పూర్వజన్మలో చేసిన పాపకర్మలన్నీ తొలగిపోతాయి అని చెప్పి ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసే విధానం, వచ్చే ఫలితము, ఏమేమి వస్తువులు కావాలి, ఏ విధంగా చేయాలని వివరంగా చెప్పి సత్యనారాయణ స్వామి ఆ బ్రాహ్మణుని చేత ఈ భూమి మీద మొట్టమొదటి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించినాడు ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణువు. ఆ రకంగా చెప్పి మాయమైపోతాడు స్వామి. పిదప ఆ బ్రాహ్మణుడు సాక్షాత్తు స్వామివారే వచ్చి వ్రతం చేయమని చెప్పినాడని సంతోషంతో ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఇక ఎట్లో కాలం గడిపేసి తెల్లవారిన వెంటనే కాలకృత్యాలు నడుచుకొని స్నాన సంధ్యానుష్ఠానాలు నిర్వర్తించుకొని స్వామికి మనసులో నమస్కారం చేసుకున్నాడంట. ఓ సత్యనారాయణ స్వామి, ఈరోజు భిక్షాటనలో వచ్చిన ధనముతో, ధాన్యంతో, వస్తువులతో నీ పూజకు వస్తువులన్నీ తీసుకొని వచ్చుకొని నీ వ్రతం చేసుకుంటాను అని చెప్పి అక్కడ స్వామి నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుకొని బయలుదేరినాడు కాశీపట్నంలో భిక్షాటనకు. ఆ రోజు ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల రోజు వచ్చేదానికంటే 2 ఎక్కువగా ధనము, ధాన్యము, వస్తువులు వచ్చినాయంట. ఆహా, సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల వచ్చినాయని సంతోషంతో పూజకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని బంధువులను అందరినీ పిలుచుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. రాత్రి ప్రారంభ కాలంలో
శ్రీ సత్యనారాయణ స్వామి ఆచరించినారు. ఆ విధంగా ప్రతి నెల ఏకాదశి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్క పొద్దులు ఉండి ఈ యొక్క వ్రతం చేయడం వల్ల పూర్వజన్మలు చేసిన పాపకర్మని తొలగిపోవడం వల్ల ఆ యొక్క బ్రాహ్మణుడు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో సకల ఐశ్వర్యాలు పొంది అంతిమన స్వర్గలోకమైన వైకుంఠానికి చేరుకున్నాడు. మహాప్రభావమైన ఈ సత్యనారాయణ స్వామి వ్రతము చేయవలసిన ఆవశ్యకతను, వ్రత విధానం, అందువల్ల లభించే ఫలితాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చెప్పగా సూత మహాముని శౌనకాది మహర్షులకు సంతోషం కలగలేదంట. ఏమి స్వామి, ఆ బ్రాహ్మణుడు ఒక్కడైనా ఈ వ్రతం చేసింది, ఇంకా ఎవరైనా ఈ వ్రతాన్ని చేసింటారు కదా, వాళ్ళ గురించి కూడా చెప్పండి స్వామి అని అడిగేసరికి ఆ సూత మహాముని మరలా చెప్పడం ప్రారంభిస్తాడు. ఓ శౌనకాది మహర్షులారా, ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరెవరు ఆచరించి వారి వారి జీవితాలు ధన్యత పొందినారు, వారి వారి వివరాలు చెప్తున్నారు శ్రద్ధగా నుండి. పూర్వం కాశీపట్టణమున ఈ బ్రాహ్మణుడు వైశాఖ మాసము పౌర్ణిమ రోజు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మధ్యాహ్న సమయంలో చేస్తూ ఉన్నాడు. కట్టెల ముక్కునేవాడు ఊరంతా తిరిగి ఇక బాగా దాహం వేస్తుంటే మంచినీళ్ళు అడుగుదామని చెప్పేసి కట్టెల మోపులు వీధిలోనే ఉంచి ఇంటి దగ్గరికి వచ్చి లోపలికి వాకి దగ్గర నుంచి తొంగి చూస్తాడు. అయ్యా మంచినీళ్ళు ఉంటే ఇవ్వండి అయ్యా అని అడగనీకే. చూస్తే అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండడం చూస్తాడు. ఆ వ్రతం చూస్తున్నంతసేపు ఆకలి దప్పికలు అన్నీ మర్చిపోతాడు ఆ కట్టెల ముక్కునేవాడు. పూజ పూర్తయిన తర్వాత బ్రాహ్మణుని దగ్గర పిలుచుకొని, ఓ స్వామి మీరు ఏమో పూజ చేస్తున్నారు, ఏం పూజ చేస్తున్నారు, ఈ పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది కొంచెం చెప్పండి స్వామి అని అడిగితే, నాయన ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము అని ఆ వ్రత విధానం, ఆ వ్రతం వల్ల లభించే ఫలితాన్ని అన్ని వివరంగా చెప్పేసరికి ఆ యొక్క కట్టెలమ్మేవాడు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, రేపే వచ్చి మా ఇంట్లో వ్రతం చేయించండి అని చెప్పి అక్కడ స్వామి నమస్కారం చేసుకుని బయలుదేరి కట్టెలమ్ముకొని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. మరుసటి రోజు కట్టెలమోపులు నెత్తిన పెట్టుకుని సంకల్పం చెప్పుకుంటాడు. ఓ సత్యనారాయణ స్వామి, ఈ కట్టెల మోపులు అమ్మిన ధనంతో పూజకు కావాల్సిన వస్తువుల్ని తీసుకొని వచ్చుకొని ఈ యొక్క వ్రతం చేసుకుంటాను అని సంకల్పం చెప్పుకుంటే ఆ రోజు ఆ కట్టెలమ్ముకునేవాడు ఆ కాశీపట్టణంలో ధనవంతుడున్న వీధికి పోయినాడు. కట్టెలమ్మునిగా ఆ ఎప్పుడు వద్దు వద్దని వాకిలు వేసుకునే వారు కూడా ఆ రోజు ఒకరి మీద ఒకరు పోటీపడి ఒకరికంటే ఒకరు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు ఆ కట్టెల మోపులను. అందువల్ల ఎప్పుడు వచ్చే డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ కట్టెల మోపులకు. ఓహో, ఇదంతా సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల వచ్చినాయి అని సంతోషంతో పూజకు కావాల్సిన వస్తువులు తీసుకొని బ్రాహ్మణ్ణి పిలుచుకొని బంధువులు పిలుచుకొని సాయంత్రానికల్లా ఇంటికి చేరుకొని రాత్రి ప్రారంభ కాలంలో ఈ సత్యనారాయణ స్వామి చేస్తాడు. ఆ విధంగా ఏకాదశి రోజున బ్రాహ్మణుడు, పౌర్ణమి రోజున ఆ కట్టెలు అమ్ముకునేవాడు ప్రతి నెల ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల వారి బ్రతికుండగానే సకల కష్టాలన్నీ తొలగిపోయి సకల సంపదలు కలిగి పిల్లా పాపలతో సకల సంపదలతో సుఖంగా జీవనం సాగించి అంతిమన స్వర్గంలో వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు. హిరణ్యవాద్బ్రహ్మదోహూర్ణసుదాది మదవ్యాసానేతి ఏకదా బ్రహ్మణవహారతి ఏకదేమానాయుస్తేజోతురాది మంగళం కోశలేంద్రాయ మహనీయగుణాశ్రమే చక్రవర్తి తనూజాయ అంతారోభౌమాయ మంగళం. నిత్యమంగళాని భవంతు. హర పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర్. లక్ష్మీరమణ గోవింద రమారమణ గోవింద ఏడుగున్నవాడ వెంకటరమణ గోవింద. గట్టిగా చెప్పాలి గోవింద 30 రోజులు అవుతుంది. ఎవరినైనా మునులు ఇక్కడ మీరే ఇక్కడ మునులు మహర్షులు అంతా మీరే ఇక్కడ. అక్కడైతే మన కథలో అయితే శౌనకాది మహర్షులు సూత మహాముని చెప్తున్నాడు. శౌనకాది మహర్షులకు సూత మహాముని ఇలా చెప్తున్నాడు. ఓ మునిశ్రేష్ఠులారా, మీకు ఇంకొక కథ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. పూర్వం వాడు సత్యవంతుడు, ప్రతిదినం దాన ధర్మాలు చేసి వారిని సంతోషపెట్టేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణం కలది. ఆ దంపతులు వైశ్యుడు
వజ్రాల వ్యాపారం చేసుకుంటూ ఆ పడవలో వెళ్తూ ఈ రాజదంపతులు చేస్తున్న వ్రతాన్ని చూసి తన పడవను ఒడ్డుకు పట్టించి ఆ రాజదంపతుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఓ రాజా, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ వ్రతమేమి? ఈ వ్రతం చేస్తే ఏమి ఫలితం వస్తుంది, నాకు కొంచెం వివరంగా చెప్పండి అని అడగగా అప్పుడు ఆ రాజు ఇలా చెప్తున్నాడు, ఓ వైశ్యుడా, మేము ఒకనాడు సంతానం లేనప్పుడు వ్రతం చేశాము. అప్పుడు మాకు ఆడ సంతానం కలిగింది. ఇప్పుడు మేము మగ సంతానం కోసము ఈ వ్రతం చేస్తున్నాము అని చెప్పి ఆ సత్యనారాయణ స్వామి వ్రతం మహత్యం వివరంగా చెప్పేసరికి ఆ వైశ్యుడు, ఓ రాజా, నాకును సంతానం లేదు, నేను కూడా సంతానం కలిగితే తప్పకుండా వ్రతం చేస్తాను అని చెప్పి అక్కడ స్వామికి నమస్కారం చేసుకుని రాజు నమస్కారం చేసుకుని పడవ ఎక్కి ప్రయాణం చేసుకుని వ్యాపారం చేసుకుని సాయంకాలానికి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకొని ఈ సత్యనారాయణ స్వామి వ్రత మహత్యమన్నీ భార్య లీలావతితో చెప్పి ఆమె వింటూ ఉండగానే స్వామి మీద ఒట్టు పెట్టి బాధ చేస్తాడు. నాకు సంతానం కలిగితే తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అని చెప్పేసి స్వామి మీద ఒట్టు పెట్టి బాధ చేస్తాడు. ఆ కాలంలో ధర్మము 4 పాదాల మీద ఉండేది. అందువల్ల భగవంతుడు భక్తులు మాట్లాడుకునేవారు ఆ కాలంలో. ఆ విధంగా ఆకాశ మార్గం నుండి ఆ యొక్క సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఆ వైశ్య దంపతుల మీద కలిగినది. అంటే వ్రతం చేస్తానని చెప్పినాడు కాబట్టి కొంతకాలానికి ధర్మపరాయణమై భర్తతో సుఖించి గర్భవతి 9 మాసాలు నిండిన తర్వాత ఒక ఆడపిల్లను ప్రసవిస్తుంది ఆ లీలావతి. ఆ ఆడపిల్లకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. లేక పుట్టింది కాబట్టి చాలా గారాభంగా పెంచుతూ ఉంటారు బిడ్డని. ఇక భార్య భర్తను అడుగుతుంది, నాథా, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని ఆ రోజు ఒట్టు వేసి బాస చేసినారు కదా, మరి మనకు సంతానం కలిగింది, వ్రతం చేద్దాము అని అడిగితే, అమ్మాయి వివాహ కాలంలో చేద్దాంలే, అప్పుడైతే ఇంటి నిండా బంధువులు ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్తే సరేనని తండ్రి చెప్పిన మాటలు కాదనకుండా ఒప్పుకుంటుంది. భర్త చెప్పిన మాటలు కాదనకుండా ఒప్పుకుంటుంది. ఇక అమ్మాయికి వివాహ వయస్సు 16 సంవత్సరాలు వస్తాయి. ఆ కాలంలో 16 సంవత్సరాలకి వివాహం చేసేవారు కాబట్టి ఒక మధ్యవర్తిని పిలిచి ఆ వైశ్యుడు, నాయన, నాకు అన్ని రకాలుగా తగినవాడైన వాడు, మంచి గుణగణాలు కలిగిన వాడు ఉంటే చూచి తీసుకురా నాయన, కొంచెం అందగాడైతే నా బిడ్డ కూడా నచ్చుతాడు కాబట్టి కొంచెం అందగాడిని కూడా చూడు అని చెప్పి పంపిస్తే ఆ మధ్యవర్తి సరాసరి కంచీపట్టణానికి వెళ్ళి కంచీపట్టణంలో ఒక యోగ్యుడైన వైశ్యకుమారుని వెతికి చూసి తీసుకొని వస్తాడు. ఆ వైశ్యకుమారుడు మంచి అందగాడైనందువల్ల అమ్మాయిని నచ్చుతాడు, మంచి గుణగణాలు కలిగినందువల్ల ఈయనకు కూడా నచ్చుతాడు. ఇక ముందు వెనక ఎవరు లేరు కాబట్టి ఆ వైశ్య కుమారుడు తన దగ్గరే ఉంటాడని ఆశతో సంతోషంతో ఒప్పుకుంటాడు ఈ మామ. ఇక ఒకే ఒక బిడ్డ కాబట్టి ఊరంతా పిలిచి అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు. ఆ సంబరాల్లో ఆ సంతోషంలో ఆ సత్యనారాయణ స్వామి వ్రతము చేయాల్సిన విషయాన్ని మర్చిపోతాడు ఆ వైశ్యుడు. ఇక స్వామి 16 సంవత్సరాలు ఓపిక పట్టింటాడు, చేస్తాడులే అని చెప్పేసి. ఇక 16 సంవత్సరాలు దాటినా వ్రతం చేయకపోయేసరికి స్వామి ఆ వైశ్య కుటుంబంపై ఆగ్రహం వచ్చి శపిస్తాడంట. ఈ వైశ్య కుటుంబము సకల కష్టాలు కలుగుగాక అని చెప్పేసి స్వామి శపిస్తాడు. అందువల్ల ఆ కుటుంబం శాపగ్రస్తులు అవుతారు. వివాహం జరిగిన 2-3 నెలలకు విశ్రాంతి బాగా తీసుకున్న తర్వాత ఇక అల్లునికి కూడా ఈ వ్యాపారం నేర్పించాలని, ఆ వజ్రాల వ్యాపారం బాగా తెలుసు మామకు. ఆ విషయం తెలుసుకుని అల్లునికి కూడా నేర్పించాలని చెప్పేసి 2 పడవల నిండా వజ్రాల సంచులను వేసుకొని తెల్లవారుజాముని బయలుదేరుతారు మామలు ఇద్దరు. అలా దారి వెంబడి వచ్చిన ఊర్లలో ఈ వజ్రాల వ్యాపారం చేస్తూ సాయంత్రం చీకటి పడుతూ ఉండగా చంద్రకేతు మహారాజు పరిపాలించే రత్నసానపురము అనే రాజ్యాన్ని చేరుకుంటారు. ఆ కాలంలో మనం ఇప్పుడు దేవాలయాల దర్శనానికి వెళ్తే అక్కడ ధర్మసత్రాలు, భోజనాలకు విశ్రాంతి తీసుకునే భవనాలు దేవాలయాల దగ్గర ఎట్లా ఉన్నాయో ఆ కాలంలో పడవ ప్రయాణం చేసిన వారికి, సముద్ర ప్రయాణం చేసిన వారికి విశ్రాంతి గృహాలు
ఆరామ గృహాలు ఉండేటువంటి ఓడరేవుల వెంబడి. అలా ఒక విశ్రాంతి భవనానికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకుని తెచ్చుకున్న వజ్రాల సంచులన్నీ దగ్గర పెట్టుకుని మామాలు ఇద్దరు గురకబెట్టి నిద్రపోతారు. ఇక అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత రాజుగారి ధనాగారం నుండి ఇద్దరు దొంగలు 2 సంచుల నిండా వజ్రాలను మాత్రమే నింపుకొని వస్తూ ఉంటారు. ఎట్లయినా సరే దొంగల్ని పట్టుకోవాలని చెప్పబడేసరికి మనసులో బాధపడుతూ ఉంటుంది, ఏమైందో ఏమో అని. ఆ మనసులో బాధ కాస్త శరీరానికి రోగాలు వస్తాయంట. మనసులో బాధలు పెట్టుకుంటే శరీరానికి అనారోగ్యాలు వస్తాయి. ఆ విధంగా మంచాన పడుతుంది. ఒకరోజు సాయంకాలం పూట ఆ వైశ్యుని బిడ్డ కళావతి ఆకలిగా అవుతుందని పక్కనే ఉన్న బ్రాహ్మణుని కుటుంబానికి వెళ్తుంది. ఆ రోజు ఏకాదశి. వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతము ప్రారంభం చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అమ్మాయి కూర్చుంటుంది, ఏదైనా అడుగుదామని చెప్పి. తీరా పూజ అంతా పూర్తి చేసిన తర్వాత వాళ్ళే తీరుతుంది, అమ్మాయి నువ్వు పుట్టినప్పుడే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలన్నా, మీ నాయన స్వామి మీద ఒట్టు పెట్టి బాధ చేసినాడు, నువ్వు పుట్టితే చేస్తానని, నువ్వు పుట్టినప్పుడు చేయమంటే నీ పెళ్ళినప్పుడు చేస్తా అన్నాడు, నీ పెళ్ళినప్పటికి నేను కూడా మర్చిపోయినాను తల్లి, అందుకే మనకి ఈ కష్టాలు వచ్చినాయి, మనం రేపే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని చెప్పేసి పూజకు కావాల్సిన వస్తువులని తెచ్చుకొని, నీవు అన్యాయంగా 2 వైశ్యులను బంధించినావు, రేపు ఉదయమే ఆ 2 వైశ్యులను విడిచిపెట్టుము, లేనిరా నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను అని చెప్పేసి బెదిరించేసరికి ఆయన ఉలిక్కిపడి లేస్తాడు. స్వామి కనబడడు, కానీ భయం అట్నే ఉంటుంది. అందువల్ల ఆ భయంతో నిద్రపడదు రాజుకి. ఇక తెల్లవారిన వెంటనే సభ ఏర్పాటు చేసి మంత్రి పురోహితుల్ని పెద్దల్ని అందరినీ పిలిపించి తనకు వచ్చిన కళని అందరికీ వివరంగా చెప్పి ఆ 2 వైశ్యులను తీసుకురమ్మని చెప్పేసి ఆజ్ఞాపిస్తే ఆ 2 వైశ్యులని తీసుకుని వస్తారు రాజభటులు. ఆ వైశ్యులు 2 కూడా ఈ రాజును చూసి గడగడా వణికిపోతూ ఉంటే, ఎందుకు భయపడుతున్నారు వైశ్యులారా అని అడుగుతాడు రాజు. రాజా, ఆనాడు ఇంటి దగ్గర కొట్టండి. యా పరిణయ ప్రసాదం మార్చండి. ఇంకా 2 కథలు తల కింద వంచొద్దురా. ఇప్పుడు సినిమాలు భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తత్సవితుర్వరేణ్యం స్వాహా. మంగళ నీరాజనం నియమంటే సాక్షాత్ దీపం దర్శయామి. దానాలు తీసుకొని దానాలు తీసుకొని పోవాలి. మంగళం గోచరేంద్రాయ మహనీయ గుణాత్మనే భవంతు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం శివో మే అస్తు సదా శివోం. ఆ యొక్క 3వ కథను ముందుకు సాగిస్తూ మళ్ళీ ప్రారంభం 4వ కథ. యాత్రాన్ కృత్వా తదా సాధు మంగళాచార్య పూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా ప్రతి నగరం ప్రతి. ఈ రకంగా శ్లోకం చెప్పి తాత్పర్యం చెప్పితే సాయంత్రం అవుతుంది మీకు. ఇప్పుడు చెప్పిన శ్లోకానికి నమస్కారం చేసుకుని ఆ 2 వైశ్యులు తిరుగు ప్రయాణం ప్రారంభించినారు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వచ్చేటప్పుడేమో వ్యాపారాలు చేసుకుంటూ వచ్చారు, వజ్రాలను అమ్ముకుంటూ వచ్చారు. వాళ్ళు పోయేటప్పుడు మాత్రము వ్యాపారం చేయకుండా పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకుంటూ దేవాలయాలు దర్శనాలు చేసుకుంటూ తిరుగు ప్రయాణం ప్రారంభించారు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ 2 వైశ్యులు కాలకృత్యాలు తీర్చుకుందామని పడవలను ఒడ్డుకు పట్టిస్తూ ఉండగా ఈ
సత్యనారాయణ స్వామి ఆ ఇద్దరు వైశ్యులను పరీక్షించాలని చెప్పేసి ఒక సాధువు రూపం ధరించి, సన్యాసి రూపం ధరించి ఆ ఇద్దరు వైశ్యుల దగ్గరికి వచ్చి గట్టిగా అడుగుతున్నాడు. ఓ వైశ్యులారా, మీ పడవలలో ఏమేమి ఉన్నాయో నాకు వివరంగా చెప్పాలి అని గట్టిగా అడిగేసరికి ఈ ఇద్దరు వైశ్యులు కూడా, అందులో వాళ్ళ మామగారు రాజుగారు గౌరవించుంటారు కదా, అందువల్ల గర్వంతో చెప్తాడు నవ్వులాటగా, ఓ సన్యాసి, మా పడవలలో ఏమేమి ఉన్నాయో నీకెందుకు? దొంగతనం చేయాలని ఆలోచిస్తున్నావా? మా పడవలలో ఆకులు, తీగలు, పూలు మాత్రమే ఉన్నాయి నాయన, ఏమీ లేవు అని చెప్పేసరికి ఆ సత్యనారాయణ స్వామి రూపధారైన సన్యాసి రూపంలో వచ్చిన స్వామి తథాస్తు అట్లే అగుగాక అని ఆశీర్వదించి కొంత దూరం వెళ్ళి ఒక రాగి చెట్టు కింద కూర్చుంటాడు స్వామి జపం చేసుకుంటూ. తర్వాత ఇద్దరు వైశ్యులు కాలకృత్యాలు తీసుకుని వచ్చి చూసి నీళ్ళపై పడవలు తేలుతూ ఉంటాయి. అల్లునికి తెలియదు కానీ మామకు బాగా తెలుసు వజ్రాలు బరువు ఉంటాయనే విషయం. అందువల్ల అనుమానం వచ్చి మూటలు ఇప్పి చూస్తే ఆ మూటలలో వజ్రాలకు బదులుగా వాళ్ళు చెప్పినారు కదా ఏమున్నాయనేది, పూలు, ఆకులు, తీగలు అవన్నీ ఉంటాయి ఆ మూటలలో. అర్థమవుతుందా చెప్పేది? ఎందుకు అబద్ధం చెప్పినారు కాబట్టి స్వామి తదాస్తు అన్నాడు. అంటే మనం ఎప్పుడు నిజమే చెప్పాలి అని, ఏమైనా అబద్ధం చెప్పకూడదు అని. ఆ విధంగా ఆ మూటలలో ఆకులు, తీగలు, పూలు ఉండడంతో మూర్ఛపోయి కొంతసేపటికి తెలివి వస్తుంది మామగారికి. అంటే సొమ్ము ఆయనదే కాబట్టి ఆయనకు ఒకరికి ఆ మూర్ఛ అనేది వస్తుంది, సొమ్ము ఆయనది కాబట్టి. అంతా అలా జరిగేసరికి మూర్ఛపోయి తర్వాత కొంతసేపు తెలివి వచ్చిన తర్వాత భోరున ఏడుని, ఓ ప్రభు, ఈ లోకమంతా నీ మాయ వల్ల నిండి ఉన్నది, బ్రహ్మాది దేవతలే నిన్ను గుర్తించలేరు, నేనెంత వాడిని, అజ్ఞాని, అవివేకిని, మీతో పరిహాసముగా మాట్లాడుతుని, పాయిమాం ప్రభో, రక్షమాం ప్రభో అని పరిపరి విధములుగా ప్రాధేయపడేసరికి ఆ వైశ్యుడిపై కర్ణవహించిన ఆ సత్యనారాయణ స్వామి వాని వజ్రాల సంచులన్నీ ఎక్కడెక్కడ ఉండేటట్టుగా వరమిచ్చి నిజ రూపము దర్శనమిచ్చి మాయమైపోతాడు. పిదప ఇద్దరు వైశ్యులు కూడా పడవలు ఎక్కి చూస్తే వజ్రాలన్నీ అన్ని సంచులలో అన్నీ ఎక్కడెక్కడ ఉండడంతో చాలా సంతోషంగా మళ్ళీ ప్రయాణం ప్రారంభించినారు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కనుచూపు మేరలో వారి స్వగ్రామం కనబడుతూ ఉంటే, అల్లుడా అదిగో వెళ్తున్నాము చూడు, అదిగో మన స్వగ్రామం, అదే మన స్వగ్రామం, నేను ముందుగా వెళ్తాను, నువ్వు నిదానంగా రానా అంటే సరేనంటాడు అల్లుడు. అంటే సముద్రం మీద పడవ నడపడం చాలా కష్టం. అలా నడపాలంటే చాలా బాగా తెలిసిన వాళ్ళైతే ఆ పడవను బాగా నడుపుతారు. ఈ మామ పడవ నడిపేవాడు పాతవాడు కాబట్టి ఎక్కువ వేగంతో రావాలంట అని చెప్పి చెప్తాడు. ఆమె ఆ కాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం విడివిడిగా చేసుకునేవారు, కలిసి చేసుకునేవారు కాదు, సామూహికంగా. అలా తల్లి వ్రతం పూర్తి చేసి ఉంటుంది, బిడ్డ వ్రతం చేస్తూ ఉంటుంది. ఈ తల్లి పోతూ పోతూ, అమ్మ మీ నాయన మా ఆయన, మీ ఆయన మా ఆయన ఇద్దరు కూడా రేవుగడ్డ దగ్గరికి వచ్చినారంట, నేను వెళ్తున్నాను, నువ్వు తొందరగా వ్రతం ముగించుకొని రామ్మా అని చెప్పేసేసి తొందర చేసి వెళ్ళిపోతుంది. ఆ బిడ్డ వ్రతమంతా పూర్తి చేస్తుంది కానీ ఆ తొందరలో భర్తను చూడాలనే తొందరలో తీర్థము ప్రసాదం మర్చిపోతుంది. స్వామికి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా చాలా కోపం వస్తుంది. అందువల్ల నీటిపై వస్తూ ఉంటుంది నిదానంగా అల్లుని పడవ. ఈయన పడవనే ముందు వచ్చి ఉంటుంది గట్టుకి. ఆ నీటిపై వస్తున్న పడవను నీటిలోకి ముంచి వేస్తుంటారు స్వామి. అక్కడ చూస్తున్న వారందరూ ఆశ్చర్యపోతారు. అయ్యో, చూస్తూ ఉండగానే నావతో కూడా మునిగిపోతే వెళ్ళడా అని చెప్పి ఆ మామ బోరున ఏడుస్తూ కూర్చుంటాడు అక్కడ. ఇక బిడ్డ అక్కడికి వచ్చేసరికి తన భర్త నీళ్ళల్లో మునిగిపోవడం చూసిన ఆ వైశ్యుని బిడ్డ, ఆ కాలం సతీ సహగమనం ఉండేది. అంటే భర్త ఎలా వెళ్తే భార్య ఎలా వెళ్ళాలి కాబట్టి తన భర్త నీళ్ళలోకి వెళ్ళిపోయినాడు కాబట్టి ఈమె కూడా నీళ్ళలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి తల్లి, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేశాము, ఇంతటి దారుణం సంభవించిందని చెప్పి బోర్న ఏడుస్తూ ఉంటే ఆ మాటలు వినబడతాయి వైశ్యునికి. ఓహో, వీళ్ళు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేశారంటే ఏదో తప్పు చేసింటారు, అందుకే ఆ భగవంతుడు ఈ పరీక్ష పెట్టినాడు, లేదంటే ఈ రాజ్యము ఆ రాజ్యము ఆ ఊరు ఈ ఊరు అన్నీ చూసి ఇంటి ముందర మునగడం ఏంటి, ఇదంతా స్వామి ఏదో పరీక్ష పెట్టినాడు అని గ్రహించి
ఆ వైశ్యుడు వెంటనే బిడ్డను నీళ్ళలో నుంచి బయటికి తీసుకొని వచ్చుకొని ఈ అక్కడ ఉన్న వారిని దగ్గర పిలుచుకొని తన భార్యను కూడా దగ్గర పిలుచుకొని ఆకాశాన్ని చూసి స్వామి నమస్కారం చేసుకుని, ఓ సత్యనారాయణ స్వామి, ఇక్కడనే ఈ రేవు గట్టు మీదనే స్వామి వ్రతం చేసిన తర్వాతనే ఇంటికి వెళ్తాము, అంతవరకు ఇంటికి వెళ్ళాము. స్వామి నమస్కారం చేసుకుంటాడు. ఆ వైశ్యుడు ఎప్పుడైతే వ్రతం చేస్తానని చెప్పడంతోనే స్వామి సంతోషం కలిగి ఆకాశ మార్గం నుండి మాటలు వినబడతాయంట. ఓ వైశ్యుడా, నీ బిడ్డ తన భర్తను చూడాలని తొందరలో తీర్థము ప్రసాదం తీసుకోకుండా వచ్చింది. ఆమె వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకుని వస్తే అంతా శుభముగా జరుగుతుంది అని మాటలు వినబడతాయి ఆకాశం నుండి. ఆ మాటలు వినిన ఆ వైశ్యుని బిడ్డ పరుగున ఇంటికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకుని తను చేసిన తప్పుకు క్షమించమని లెంపలేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని మళ్ళీ రేవుగట్టుకు వచ్చేసరికి తన భర్త నీటిపై తేలి ఉంటాడు. అందరూ చాలా సంతోషపడతారు. ఇక పడవ ఒడ్డుకు చేరుకోగానే ఆ వైశ్యుని భార్య ఎదురు వెళ్ళి అత్త మంగళహారతి ఇస్తుంది అల్లుడికి. ఇక బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇక ఆలస్యం ఎందుకు, ఇంటికి వెళ్దాం రమ్ము అనితే, లేదమ్మా, ఆనాడు నువ్వు పుట్టినప్పుడు వ్రతం చేస్తానని స్వామి మీద ఒట్టిపెట్టి భాష చేసినాను. నువ్వు పుట్టినప్పుడు వ్రతం చేయమంటే మీ అమ్మ నేను పెళ్ళప్పుడు చేస్తా అని చెప్పినాను. పెళ్ళప్పుడు నేను మర్చిపోయినాను, మీ అమ్మ మర్చిపోయింది. అందుకే మనకి ఈ కష్టాలన్నీ వచ్చినాయి తల్లి. ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం ఇక్కడనే మనం రేవు గట్టు మీదనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాలి. అంతవరకు మనం ఇక్కడనే ఉండాలి, అందరం ఎవరు ఇంటికి పోకూడదు అని చెప్పిన మాట ప్రకారం పూజకు కావాల్సిన వస్తువులను తెప్పించుకొని ఆ సముద్రపు ఓడరేవు గట్టున ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన తర్వాత సుఖముగా ఆ వైశ్య దంపతులు ఇంటికి చేరుకున్నారు. ఆనాటి నుండి ప్రతి నెల పౌర్ణిమ రోజు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ బ్రతికున్నంతకాలం సకల సుఖాలను అనుభవించి అంతిమన స్వర్గలోకమైన వైకుంఠానికి చేరు. నారాయణ విష్ణువే వాసుదేవాయ. నేను దారిపోతే ఇక్కడ అక్కడ తల్లి కూడా కలిసిపోయింది. మంగళం కోశయంత్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. నిత్యమంగళ గోవింద.